హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్వన్ పోత్రి. అండ్ ప్రజెంట్ వచ్చేసి జల్పల్లికి అయితే వచ్చేసిన అండి. అండ్ జల్పల్లిలో మన ఎస్వి కళాకేంద్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. అండ్ ఇంతకుముందు మనం ఇక్కడ 10 to 15 ఫీట్స్ వరకు అయితే వీడియో అయితే చేసినాం. అండ్ వినాయకులను అయితే చూపించిన. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి 18 to 20 ఫీట్ వరకు అయితే రెడీ అయిపోయినాయి విగ్రహాలు. ఇంకా చాలా వర్క్ ఉంది, బట్ విగ్రహాలు రెడీ అయినంత వరకు అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ ఉంది. ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో మేక్ చేసారు. అండ్ ప్రతిదీ డీటెయిలింగ్గా చూపిస్తాను మీకు. అండ్ లైక్స్ కొట్టండి. మీరు లైక్స్ అయితే కొట్టట్లేదు వీడియోకి, కంపల్సరీ లైక్స్ అయితే చేయండి. అండ్ మీ యొక్క లైకే మనకు సపోర్టింగ్, అండ్ అది మనకు ప్రమోట్ అవుతుంది. వీడియో చూడడానికి చాలా మందికి ప్రమోట్ అవుతుంది. అండ్ కంపల్సరీ లైక్ అయితే చేయండి ప్లీజ్. అండ్ మీ ఎంకరేజ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ షెట్లో మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తా అని చెప్పాను కదండి. అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ ఉంటుంది. కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. అండ్ కామన్ వచ్చేసి చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే లోపలికి వచ్చేస్తే మనకు చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి ఇంతకుముందు అయితే మీకు చూపించేసిన విగ్రహాలు ఆల్మోస్ట్ 10 to 15 ఫీట్స్ 12 ఫీట్ వరకు అయితే మీకు ఆల్రెడీ చూపించింది. ఈ అక్కడ మనకు సెకండ్ లైన్ చూస్తున్నాం కదా, ఈ లైన్ మీకు ఆల్రెడీ చూపించిన నేను. ఆల్రెడీ మనం ఒక వీడియోలో అయితే కవర్ చేసుకున్నాం. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు బిగ్గెస్ట్ వినాయకులు ఆఫ్ 18 to 20 ఫీట్ అండి. నెక్స్ట్ లెవెల్ ఇది ఆల్మోస్ట్ 18 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ప్రతి విగ్రహం ముంబై స్టైల్. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టాండింగ్ పొజిషన్ వినాయకుడిని నెక్స్ట్ లెవెల్ తయారు చేశారు. అండ్ చాలా పెద్దగా ఉంది విగ్రహం చూడడానికి కూడా. అండ్ చాలా క్యాస్టింగ్ వర్క్ అయితే ఉంది, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. అని చూస్తారు కదా, ఆల్మోస్ట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. బుకింగ్స్ కూడా చేసేసుకుంటున్నారు అందరూ. అండ్ మీకు స్క్రీన్ పైన కూడా మొబైల్ నెంబర్ ఒకసారి మళ్ళీ మీకు పెడతాను. అండ్ మీకు కావాలనుకుంటే కంపల్సరీ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్లో ఒక స్టాండింగ్ విగ్రహం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 4 హ్యాండ్స్తో అయితే మనకు వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 3 తలలతోనైతే వినాయకుడు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 18 ఫీట్ నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు వచ్చేసి కింద బ్యాక్గ్రౌండ్ అండ్ ఏ వస్తువు పైన అయితే మనకు కూర్చున్నైతే డిజైన్ చేస్తారు. అని చూసుకోవచ్చు ఎంత హైట్ ఉందో విగ్రహం కూడా, పైన ఎంత హైట్లో కూర్చుందో. అండ్ మనకు 3 హెడ్స్ అండి, మొత్తం 3 తలలతోని. అండ్ మనకు 6 చేతులతోనైతే వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ కంప్లీట్గా వర్క్ అయితే చూసుకోవచ్చు ఎంతవరకు కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం చూడడానికి అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫుల్ వర్క్ అయిన తర్వాత కూడా మనకు కంపల్సరీ మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. అండ్ మనకు ఫుల్ అప్డేట్ కావాలనుకుంటే మనకి ఇంకొక 1 వీక్లో అయితే ఫుల్ విగ్రహాలు అయితే రెడీ అయిపోతాయి. 1 వీక్ 10 డేస్ లోపు అయితే కంప్లీట్గా చేసేస్తారు. అండ్ మళ్ళీ మీకు వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ప్రస్తుతం అప్డేట్ అయితే ఇది. అండ్ చూస్తారు కదండి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క పొజిషన్ అండ్ ఒక్కొక్క స్టైల్లో అయితే మేకింగ్ ఉంది ఇక్కడ నోవల్ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉంది మేకింగ్. ఆ దగ్గర నుంచి చూపిస్తున్నా, చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు, చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం. ఇది ఆల్మోస్ట్ 18 ఫీట్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ మనకి ఈ వినాయకుడిని కూడా వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ కూడా. ఆల్మోస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్స్ పెట్టిన తర్వాత చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనబడతాయి. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఇదండి మొత్తం మన వినాయకుడికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ మనకి చూసుకోవచ్చు. అండ్ స్టాండింగ్ పొజిషన్ ఆల్మోస్ట్ మనకి విగ్రహాలన్నీ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే కొన్ని మోడల్స్ అయితే స్టాండింగ్ పొజిషన్ మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ కొన్ని డాన్సింగ్ పొజిషన్స్లో కావచ్చు, కొన్ని స్టాండింగ్ పొజిషన్స్లో కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మనకి విగ్రహాలు. చూసారు కదా, మనకు విగ్రహం అయితే అవుట్పుట్ ఇది. అండ్ మనకి విగ్రహం వచ్చేసి మనకు 4 హ్యాండ్స్తో అయితే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు, చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన వర్క్ అయితే ఇది. అండ్ ఫుల్ వర్క్ ఉంది, ఇంకా కంప్లీట్ చేయాల్సింది. అండ్ అప్డేట్ అయితే ఇది మనకి ఈ షెట్లో సెకండ్ అప్డేట్ అయితే ఇది. పెద్ద విగ్రహాలు అంటే పెద్ద విగ్రహాలు స్టార్ట్ అయినాయి అంటే ఏ మోడల్స్లో ఉంటే ఈ డిజైన్ ఎట్లుంది అండ్ వర్క్ ఎలా ఉంది అనేది చూపించడానికి మీకు ఈ సెకండ్ అప్డేట్. అండ్ థర్డ్ అప్డేట్లో మీకు కంప్లీట్ వర్క్ అనేది చూపిస్తాను. మీకు కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి లుక్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ మనకు లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు ఈ విగ్రహాలన్నీ మీకు లాస్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన, చూపించేసిన. అండ్ 10 to 12 ఫీట్ అండ్ 15 ఫీట్ ఆ టైప్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నవి పెద్ద విగ్రహాలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం. ఆల్మోస్ట్ ఒక 19 ఫీట్ ఉంటుందండి, చాలా పెద్దగా ఉంది. హైట్ వచ్చేసి చూస్తారు కదా ఎంత పొడవు ఉందో విగ్రహం కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి విగ్రహం. అండ్ ఇక్కడ ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది మనకు ఆల్మోస్ట్ 18 ఫీట్స్. అంటే నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి విగ్రహం అయితే చాలా భారీగా కనబడుతుంది చూడడానికి.
అండ్ మనకు వచ్చేసి విగ్రహం సెట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది. మనకు వినాయకుడు అయితే 4 చేతుల్లో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ ఉంది. బట్ విగ్రహం హైట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఇక్కడ ఇంకో విగ్రహం అండ్ మనకు సిట్టింగ్ పొజిషన్స్. అండ్ మనకు ఈ వినాయకుడు ఫేస్ కట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు ఎంత భారీగా ఎంత పెద్దగా ఉందో విగ్రహం. దాన్ని కూర్చొని మనకు 4 చేతులతోనైతే దర్శనం అయితే ఇస్తున్నాడు వినాయకుడు. అండ్ ఆ ఫేస్ వర్క్ చూసుకోవచ్చు. మనకు ఆ ఫేస్ వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది, మనకు ఎంత నీట్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మేకింగ్ కూడా అన్నవాళ్ళది, అంటే ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క మేకింగ్ స్టైల్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇట్లా మనకు చూడడానికి చాలా భారీగా అండ్ బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ మొత్తం వ్యూ కంప్లీట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మనకు వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో అండ్ వచ్చేసి మనకు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. చూస్తారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ ఇక్కడ ఇంకో విగ్రహం అండి, మనకు చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్. 1 లెగ్, ఒక లెగ్ వచ్చేసి సైడ్కి మనకు రైట్ సైడ్కి అయితే పెట్టుకొని అండ్ ఒక లెగ్ వచ్చేసి మనకి కిందకి అయితే ఉంటుంది అండ్ ఈ విగ్రహానికి. అండ్ మీకు ప్రతిదీ నేను డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి విగ్రహం మీకు అర్థం కావాలని. అండ్ ఎలా ఉంటుంది, అది సెట్టింగ్ పొజిషన్స్ ఎలా ఉంటాయి అండ్ విగ్రహాలకు అండ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియాలని నేను డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కంపల్సరీ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మనకు సపోర్ట్ అయితే గట్టిగా ఇవ్వండి. చూస్తారు కానీ కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు అప్డేటు. అండ్ కంపల్సరీ మీకు స్క్రీన్ పైన నెంబర్ అయితే పెడతాను. ఆల్మోస్ట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు, 1 సైడ్ సిట్టింగ్ పొజిషన్తో. అండ్ ఫేస్ మేకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొక విగ్రహం, చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి విగ్రహాలు అన్నీ చేసి మనకి చాలా భారీగా ఉంటాయి. ఆల్మోస్ట్ అట్రాక్ట్ అయిపోతారండి విగ్రహాలను చూస్తే మాత్రం, అరే తీసుకోవాలి అన్నట్టు ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు మీరు, చాలా బ్యూటిఫుల్గా. అండ్ మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో అయితే డిజైన్ చేశారు వినాయకుడిని. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూసుకోవచ్చు మనకు ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ మనకు చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్, ఆయన వర్క్ కూడా ఏ విధంగా చేశారో. ఈ వినాయకునికి మనకు జ్యువెలరీ వర్క్ కూడా ఎలా ఇచ్చారో చూసుకోవచ్చు. అండ్ మనకు హ్యాండ్స్ పైన కూడా వస్తుంది. అండ్ మనకు చూసుకోవచ్చు అక్కడ హ్యాండ్స్కి కూడా జ్యువెలరీ వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఫేస్ వర్క్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. అండ్ ఫేస్ యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా, మనకు లుకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫేస్ యాంగిల్స్ కానీ ఆ ఇయర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కిరీటం వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ విగ్రహం వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు చూడడానికి. సిట్టింగ్ పొజిషన్ మనకు. అండ్ ఇది మన సెకండ్ వీడియో ఇక్కడ వచ్చేసి. అండ్ ఇది అవుట్పుట్ అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ నాకు ఇంకో హైలైట్ అనిపించే విగ్రహం, 1 లెగ్ పైన ఉంది అండ్ ఇంకో లెగ్ అయితే కింద పెట్టేసుకొని మనకు వినాయకుడు 1 సైడ్ సిట్టింగ్లో వచ్చేసి దర్శనం అయితే ఇస్తున్నాడు. ఆయన చూసుకోవచ్చు ఎంత భారీగా ఎంత పెద్దగా ఉందో వినాయకుడు అయితే. ఆయన చూస్తారు కదా అండి, మనకు 4 హ్యాండ్స్తోనైతే దర్శనం ఇస్తున్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాకు తెలిసి మీకు అక్కడ ఆ స్టిక్ అడ్డం అయితే ఉంది, ఫేస్ కరెక్ట్గా కనిపించట్లేదు. అంటే వాళ్ళు మొత్తం ఇట్లా కట్టుకొని అయితే మనకి స్టిక్స్ అన్ని ఇట్లా కట్టుకొని మనకు విగ్రహాన్ని అయితే డిజైన్ చేస్తే మనకు మేకింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా భారీ విగ్రహాలు, చాలా పెద్దగా ఉంటాయి విగ్రహాలు చూడడానికి. అండ్ మేక్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ స్టిక్స్ అనేది ఇట్లా కట్టుకొని చేసుకుంటారు వీళ్ళు. అండ్ చూసుకోవచ్చు మనకు వినాయకుడు ఫేస్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ మనకు సేమ్ మొత్తం సిట్టింగ్ పొజిషన్ మనకి ఇంకా చాలా ఉంది వర్క్ అనేది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుంది వినాయకుడికి. అది చూస్తారు కానీ ఇది వచ్చేసి మన అవుట్పుట్. అండ్ నాకు స్పెషల్గా నచ్చిన విగ్రహం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అండి. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది కూడా మీకు రివీల్ చేయాలి. అండ్ ఏ పొజిషన్స్ అండ్ ఏ స్టైల్లో ఉంటుంది, ఏ విగ్రహం అండ్ ఏ మోడల్లో ఉంటుంది అనేది కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర సెకండ్ అప్డేట్. అండ్ ఆల్మోస్ట్ ఇది అన్ని పెద్ద విగ్రహాలు. అండ్ ఈ లైన్ మొత్తం చూసుకోవచ్చు మీరు, ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎస్వి కళా కేంద్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో మనకి ఆల్మోస్ట్ ఈ విగ్రహాలు. అండ్ జల్పల్లిలో మనకు సుందర్ కళాకార్ వర్క్షాప్ వాళ్ళ పక్కనే ఈ వర్క్షాప్ అయితే ఉంటుంది. అండ్ మీకు కంపల్సరీ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మన సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ పక్కనే అయితే మన ఎస్వి కళా కేంద్ర వాళ్ళ వర్క్షాప్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈజీగా ఉండడానికి అలా అయితే చెప్తున్నాను. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు. అండ్ అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ
చూస్తారు కదా ఏ రేంజ్లో తయారు చేశారు విగ్రహాలను అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తయారు చేశారు. నాకైతే చాలా నచ్చినాయి ఈ విగ్రహాలు. అండ్ మీరు కూడా బుక్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ ఉంటే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మేకింగ్ ఇంకా నడుస్తుంది, ఇంకా చాలా మేకింగ్ అయితే ఉంది. అండ్ మొత్తం మేకింగ్ అయిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ మీకు ఒక 1 వీక్ తర్వాత వచ్చి కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. ఈ షెడ్లో నుంచి మీకు ఏ అప్డేట్ కావాలన్నా కామెంట్స్లో అయితే అడగండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు. అండ్ ముంబై స్టైల్ విగ్రహాలు చాలామంది తయారు చేస్తారు. బట్ ఒక్కొక్క షెడ్లో ఒక్కో వెరైటీ అనేది ఉంటుంది, ఒక్కో డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుంది, అండ్ డిఫరెంట్ మేకింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ అందరికీ అది ఏ షెడ్లో అయినా నచ్చొచ్చు, ఏ వర్క్షాప్లో అయినా నచ్చొచ్చు. అండ్ కంపల్సరీ మీరు అయితే మాకు కామెంట్లో చెప్పండి. అండ్ కంపల్సరీ మీకు ఇంకా డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అప్డేట్తో. అంటిల్ దెన్ బాయ్.